ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ కార్మికుల సేవ అనిర్వచనీయమని నగర మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ దంపతులు అన్నారు. 37వ డివిజన్ మీకోసం కార్యాలయంలో వారు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను ఘనంగా సన్మానించారు. శాల్వా కప్పి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు ఒకరోజు సేవలను నిలిపివేస్తే ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ప్రజలకు సేవ చేయడంలో పారిశుద్ధ కార్మికులు ముందుంటారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దంపతులతో పాటు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు జవాన్ సాయి, సంజీవ్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఎలక్షన్స్ లేవు కాబట్టి కార్పొరేట్ పీరియడ్ అయిపోయింది కాబట్టి అదే ప్రేమ అభిమానాలతో ఉండాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మీరు కూడా మీ పాత్ర కూడా ఉంటుంది. మనం ఇన్ని రోజులు చేసిన సేవను తప్పకుండా ఎవరు ఏం చర్చించినా దాని మీద మీరు చర్చించవలసి ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు ప్రజలతో మమేకమై ఉండాలని కోరుకుంటున్నా. ఎక్కడ కూడా యాష్టపడద్దు. ఈ ప్రజలు ట్యాక్సీ కడితేనే మనకు జీతాలు వస్తున్నాయి, జీతాలు రావు. ఈ వాడోళ్ళు ఇంటి ట్యాక్సులు నల్ల బిల్లులు కడితేనే మన జీతాలు వస్తున్నాయి, మీ కుటుంబాలు బతుకుతున్నాయి. కాబట్టి ఈ వాడ అంటేనే మనకు దైవంగా, ఈ వాడ జనం అంటే మనకొక దైవంగా భావించి ఈ వాడలో మీ సర్వీసు అదే విధంగా ఉండాలి. అంతకన్నా గొప్పగా రేపటి సంది ఇంకా కష్టపడాలి. అందరూ కూడా దయచేసి ఆ 4 రోజులు సెలవులే వాడుకోవాలి. ఏమైనా పనులు ఉంటే ఆబ్సెంట్ కావద్దు. ఎందుకంటే చిన్న జీతం సాల జీతం కాబట్టి ఆబ్సెంట్ కట్ అయితే మరి జీతం కట్ అయితే అది మీ భార్య పిల్లలకు తిండి కూడా సరిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి కొంచెం డ్యూటీ రెగ్యులర్గా వచ్చి మీరు ఉద్యోగం చేసేటట్టుంటే మీ జీతం ఉన్న కానీ సరిపోతుంది. ఎంత అందంగా అంటే ఇప్పుడు ఎవరైనా చూడమ్మా మీ డివిజన్ ఎంత స్మార్ట్గా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది. ఇట్లాంటి డివిజన్ ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడి నుంచో వచ్చి ఇంత అందంగా అయిందా అనే దానికి కారణం మీరే. మీ అందరికీ ధన్యవాదాలు. కూడా ఇలాగే చేస్తూ మమ్మల్ని మీరు